నిన్న ఒక రికార్డ్ బ్రేక్ అయిందని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ చరిత్రలో ఆర్సీబీ మొత్తం వాళ్ళ 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం 228 రన్స్ చేజ్ చేసి పడేశారు. అది కూడా ఇంకా ఇంకో ఓవర్ మిగిలి ఉన్నట్టుంది నాకు తెలిసి. ఉందా ఇంకో ఓవర్ మిగిలి ఉందా? ఉన్నట్టే గుర్తు నాకైతే. అబ్బో! ఇంకా ఓవర్ 2 అంటే దాదాపు ఇంకా 8 బాల్స్ మిగిలి ఉన్నాయండి. 8 బాల్స్ మిగిలి ఉన్నా కానీ కొట్టిపడదు ఆర్సీబీ వాళ్ళు నిన్న. మనోడు జితేష్ శర్మ ఎరగదీశాడు. ఫస్ట్ కోహ్లీ బాగా ఆడాడు, 50 చేంజ్ కొట్టాడు. కోహ్లీ అవుట్ అయిన తర్వాత మన లివింగ్స్టన్ పట్టిదారు వెంటనే అవుట్ అయితే ఇక అయిపోయింది ఆర్సీబీ. మరోసారి కష్టమే, ఎలిమినేటర్స్కి వెళ్ళిపోద్ది అనుకున్నారు. కానీ ఒక్కసారి మనోడు వచ్చి మయాంక్ అగర్వాల్ కూడా బాగా ఆడాడు నిన్న. మనం మెచ్చుకోవాలి మయాంక్ అగర్వాల్ని కూడా. ఎందుకంటే తను పెద్దగా క్రికెట్ ఆడతలే ఈ మధ్య, అయినప్పటికీ స్టాండ్ ఇచ్చి కోహ్లీతో స్టాండ్ ఉన్నాడు. తర్వాత వరుసగా 2 వికెట్లు పడిన తర్వాత కూడా జితేష్ శర్మతో స్టాండ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ కూడా నేను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు చెప్పాలంటే. అయితే మొత్తం సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ మొత్తం ఈ క్రెడిట్ మొత్తం జితేష్కే దక్కాలి. కానీ దాంట్లో కొంత భాగం మయాంక్ అగర్వాల్కి కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎందుకంటే అద్భుతంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ చాలా బాగా నిలబడ్డాడు మయాంక్ అగర్వాల్. నిన్న అతను కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఏది ఏమైనా మొత్తం మీద అద్భుతమనే చెప్పాలి. 228 లక్షాన్ని ఊది పడేసింది ఆర్సీబీ. ఐపీఎల్ ఇది అత్యధిక 3వ లక్ష చేసింగ్, అంటే హైయెస్ట్ చేజింగ్ అనమాట. ఇది 3rd హైయెస్ట్ చేజింగ్. అంతకుముందు పంజాబ్ 262 కూడా చేజ్ చేశారు మొన్న లాస్ట్ ఇయర్. ఆ తర్వాత హైదరాబాద్ 247 చేజ్ చేశారు పంజాబ్ పైన. ఇప్పుడు ఎల్ఎస్జీ పైన ఆర్సీబీ 228 చేజ్ చేసింది. వరెవా ఆర్సీబీ ఈ ఐపీఎల్ సీజన్లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన ఆ జట్టు లీగ్ దేశం అద్భుతంగా ముగించింది. ఆఖరి మ్యాచ్లో లక్నోపై అదిరే విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ 2లోకి దూసుకెళ్ళింది. 228 పరుగుల లక్ష్యం కావడంతో ఆర్సీబీ కష్టమని అనుకున్నారంతా. కానీ జితేష్ శర్మ అద్భుత బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలింగ్ ఉతికేయడంతో కొన్నంత లక్ష్యాన్ని ఆ జట్టు పిండి చేసేసింది. కోహ్లీ, మయాంక్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు. పేలో ఫామ్ నుంచి బయటపడుతూ లక్నో కెప్టెన్ పంత్ చేసిన మెరుపు శతకం వృధా అయిపోయింది. టాప్ 2లో నిలవడం ద్వారా ప్లే ఆఫ్స్లో ఒక మ్యాచ్ ఓడినా ఫైనల్కి చేరేందుకు ఆర్సీబీకి మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. యాక్చువల్గా ఈ సీజన్లో అంటే 7 మ్యాచ్లు 14 మ్యాచ్లు ఆడితే ఏ టీం అయినా 7 మ్యాచ్లు హోమ్ గ్రౌండ్, బెంగళూరు హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం, 7 మ్యాచ్లు బయట స్టేడియాల్లో ఆడతారు. అంటే ఏ టీంకి ఒక హోమ్ గ్రౌండ్గా అక్కడికి వెళ్ళి ఆడతారు. కానీ ఆర్సీబీ 7కి 7 మ్యాచ్లు గెలిచింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం అంట. దట్టు 7 మ్యాచ్ల్లో 7గురికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. ఒకప్పుడు ఏంటి మనకి ఆర్సీబీ అంటే కోహ్లీ, డివిలియర్స్, లేకపోతే గేలు, దినేష్ కార్తిక్ కొన్ని రోజులు, వీళ్ళు 4 వికెట్లు పడినా మ్యాచ్ ఖతం అయిపోయింది. ఇంకా వదిలేసుకోవటమే. 10 బాల్స్కి 10 కొట్టాలన్నా కొట్టలేకపోయేటోళ్ళు. కానీ ఇప్పుడు కోహ్లీ అవుట్ అయితే సాల్ట్ అవుట్ అయితే కోహ్లీ, ఇద్దరు పోతే పటీదారు పోతే షెఫర్డ్ అనే మొన్న ఒక అబ్బాయి అతను ఆడాడు. షెఫర్డ్ పోతే మన జితేష్, కృణాల్ పాండే కూడా ఒక మ్యాచ్ ఆడాడు, అద్భుతంగా గెలిపించాడు. తర్వాత టిమ్ డేవిడ్, ఇట్లా ఒకళ్ళు కాదు హెజిల్వుడ్ బౌలింగ్లో, ఇట్లా ఒకళ్ళు ఇద్దరు కాదు, టీమ్ పర్ఫార్మెన్స్ ఫర్ ద ఫస్ట్ టైం 18 ఏళ్ల చరిత్రలో ఆర్సీబీ ఈసారి టీమ్ పర్ఫార్మెన్స్ చేస్తూ గెలుస్తూ వస్తుంది. మరి చూడాలి. క్వాలిఫైయర్ 1 పంజాబ్తో రేపు ఉండబోతుంది మ్యాచ్. దాంట్లో గెలిస్తే ఆర్సీబీ డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళి కూర్చుంటుంది. అది ఓడిపోతే మాత్రం జీటీ ముంబైలో ఎవరు గెలుస్తారో వాళ్ళతో ఇంకో మ్యాచ్ ఆడాల్సిన అవసరం ఉంటుంది. నిన్న మొత్తం అయిపోయింది, ఇక మ్యాచ్ గెలుస్తుంది అనుకున్న టైంలో లాస్ట్లో మనోడు సిగ్నేచర్ స్టార్, మనోడి పేరేంటి, దిగ్వేష్, అదే సంతకాలు వికెట్లు పడగానే ఇలా సంతకం పెడుతూ ఫైనల్ వేయించుకొని 2-3 సార్లు సస్పెండ్ అయ్యాడు కదా మనోడు. నిన్న ఏం జరిగింది, మన్కడింగ్ చేశాడండి. అంటే బాల్ ఏక ముందు వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాట్స్మెన్, నాన్ స్ట్రైకింగ్లో ఉన్న బ్యాట్స్మెన్ గ్రీజ్ దాట్ వచ్చేస్తే బాల్ కొడితే అవుట్ ఇస్తారనమాట. సో ఆ ప్రయత్నం చేశాడు, కానీ అది కూడా ఫెయిల్ అయింది. అప్పటికే మనోడు గ్రీజ్ దాట్ వెళ్ళిపోయాడు బౌల్ వేసే ముందు. కానీ వెంటనే పంత్ వచ్చి లేదు నేను వెనక్కి తీసేసుకుంటున్నా, ఇది ఒకవేళ అవుట్ అయినా నేను వద్దు అని చెప్పి పంత్ అక్కడ క్రీడాస్ఫూర్తి నిలిపాడు. బాగా జరిగింది అది. పాపం సెంచరీ కొట్టిన ఆనందం పాపం మన పంత్కి లేకుండా పోయింది. సెంచరీ కొట్టిన తర్వాత ఈ జంప్ ఒకటి వేసాడు మనోడు, గాలిలో ఎగిరి జంప్ వేస్తారు కదా అనేది అంటారు, ఆ జంప్ కొట్టాడు మనోడు. కానీ పాపం ఓడిపోయారు. 27 కోట్లు పెట్టి కొన్నందుకు పంత్ చివరికి సెంచరీ చేశాడు, కానీ అది గెలిపించలేకపోయాడు పాపం టీంని.